నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్. నేను ఆశ. విశాఖపట్నం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు పాత గాజువాక తెదేపా కార్యాలయం విరతులు ఇచ్చిన వారితో కిటకిటలాడింది. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు ఆయా సమస్యలను ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వివరించారు. 79వ వార్డు అగనంపూడి సమీపం శనివాడ గ్రామానికి చెందిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పలువురు అక్కడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజల అవసరార్థం సామాజిక భవనం, ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలం కేటాయించాలని కోరారు. ఇక్కడి సమస్యలను కార్పొరేటర్ రైతు శ్రీనివాస్ కి తెలియజేశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శెట్టి బలిజ సామాజిక వర్గ ప్రతినిధులు నెల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏం లేదు సార్, ప్రజెంట్ మనకి అయితే ముందు వరకు మనకి ఇలా ఉండేది సార్. పిల్లలందరూ ఆడుకోవడానికి పట్టుకెళ్ళి ఇలా ఉండేది సార్. నమస్తే అండి, నేను 79వ వార్డు శనివాడ గ్రామం నుంచి వచ్చాను. మాకు ఇప్పటి వరకును స్టీల్ ప్లాంట్ వాళ్ళు భూమిని నిర్వాసితుల కింద మాకు భూమి కానీ ఏమీ లేదు ఇప్పటి వరకును. మా గౌరవనీయులైన పల్లా గారికి వెల్కమ్ చేసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. మా ఊళ్ళో బడి లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేవు. ఆ విషయాలన్నిటి మీద సార్కి వెల్కమ్ చేసుకోవడానికి సార్కి కలవడానికి వచ్చాము. చెప్పారమ్మా సార్కి? చెప్పాము సార్, సమస్య చెప్పాము, త్వరలో క్లియర్ చేసేస్తా అన్నారు. చెప్పండి. అగనపూడు ప్రాంతం నుంచి వచ్చాను. మేము 79వ వార్డు శనివాడ గ్రామం. మాకు అక్కడ నిర్వాసితులుగా 2 సంవత్సరాల నుంచి ఉంటామండి. స్టీల్ ప్లాంట్ ఈ ప్లేస్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ బందీగా కొంచెం స్థలం ఉంది. దాన్ని పెట్టి వచ్చి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చి విన్నపం చేసుకున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా సరే ఒక బడి లేదు, ఒక గుడి లేదు, ఒక ప్లేస్ లేదు. ఏమంటే మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం పెన్షన్ అది చేస్తారు. దాన్ని పెట్టి మేము పల్లా శ్రీని గారిని కోరుకుంటూ మాకు ఈ స్థలం అది ఇప్పించమని కోరుకుంటూ ఇలాగా వచ్చాం సార్. అంటే ఏంటంటే అడిగారండి, మీకు ఏం కావాలండి? మీకు సామాజిక భవనం ఒకటి, గుడికి ప్లేస్ ఇవ్వమని అడిగాం సార్. అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మీ వాళ్ళు? ఇంచుమించు 400 కుటుంబాలండి, 600 మంది ఉంటారండి మొత్తం. దాన్ని పెట్టి మాకు ఈ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుకుంటాం.